ఈ రోజు ఈ వీడియోలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. విశ్వక్సేన్, నేహా శెట్టి, అంజలి లీడ్స్ గా కృష్ణ చైతన్య డైరెక్షన్ లో వచ్చిన పొలిటికల్ యాక్షన్ డ్రామా ఇది. మరి ఈ సినిమా స్టోరీ ఏంటి, అది చూశాక నాకేమనిపించింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ కథ 1990s లో గోదావరి జిల్లాలో కొవ్వూరు తీర ప్రాంతంలో ఉన్న మారుమూల గ్రామం అయిన లంకల్ అనే ఊర్లో జరుగుతుంది. ఆ ఊరు గురించి చెప్పాలంటే, ఆ ఊరు కత్తి కట్టే ఆచారానికి ప్రసిద్ధి. అంటే ఆ ఊళ్ళో ఎవరైనా ఒకరి పేరు మీద అమ్మవారికి కత్తి కడితే వాడికి ఇక ఆయుష్ తీరినట్టే. ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా వాడిని చంపే వరకు వదలరు అనమాట. ఊరి ఆచారం ఇలా ఉంటే, ఇక ఆ ఊళ్ళో జనాల విషయానికి వస్తే, ఆ ఊళ్ళో మగాళ్ళు 2 రకాలు ఉంటారు. ఒకళ్ళు సముద్రంలో ఇసుక తవ్వుకొని బతికేవాళ్ళు, 2 చిల్లర దొంగతనాలు చేసుకొని బతికేవాళ్ళు. ఇక మన హీరో రత్న విషయానికి వస్తే, మనోడు 3వ రకం. ఏదో పుట్టాం కదా అని ఏదో పని చేసుకుని బతకడం మనోడికి ఇష్టం లేదు. బతికితే గొప్పగా బతకాలనుకుంటాడు. అందుకోసం ఏం చేయటానికైనా రెడీ. అవసరమైతే కాళ్ళు పట్టుకుంటాడు, అత్యవసరం అనుకుంటే కాలర్ పట్టుకుంటాడు. మొత్తానికి ఏం చేసైనా లెక్కలేనంత సంపాదించాలి, లెక్కలేనట్టు బతకాలి. అది గోల్. అనుకున్నట్టే ఏదో చిన్న చిన్న వ్యాపారాలు మొదలెట్టి సంపాదించడం మొదలెడతాడు. అయితే ఉన్నదాంతో అడ్జస్ట్ అవ్వకుండా ఇంకా ఇంకా కావాలనుకుంటాడు. ఈ క్రమంలో తన దృష్టి రాజకీయాల మీద పడుద్ది. అంటే ఆ ప్రాంత ఎమ్మెల్యే అధికారుల అండతో అడ్డగోలుగా అందిన కాడికి దోచుకుని దర్జాగా బతకడం చూసి మనోడికి ఆశ పుట్టుద్ది. కానీ రాజకీయాల్లోకి దిగటం నెగ్గటం అంత ఈజీ కాదు కదా. ఆ విషయం మనోడికి కూడా తెలుసు. దాంతో తన రాజకీయ రంగ ప్రవేశానికి ఒక భారీ వ్యూహం రచిస్తాడు. రాజకీయాల్లో ఎదగాలంటే లొంగాలి, వంగాలి, అవసరమైతే నమ్మినోడిని మింగాలని ప్రతి అడ్డమైన లుచ్చా పనులు చేయటం మొదలెడతాడు. అలా తను చేసే పనులు చూసిన ఆ ఊరి వాళ్ళు తనని చంపడానికి తన పేరు మీద అమ్మవారికి కత్తి కడతారు. మరి మనోడు తన మీద కత్తి కట్టే వరకు ఎందుకు తెచ్చుకున్నాడు? అంతలా తనేం చేశాడు? అసలు తను ఎందుకు ఇలా ఉన్నాడు? తన కథ ఏంటి? ఇంతకీ మనోడు తను అనుకున్నట్టు రాజకీయాల్లో ఎదిగాడా? గొప్పగా బతికాడా? దొంగనా కొడుకులు ఎప్పుడు దర్జాగా బతుకుతారని నిరూపించాడా? చివరికి ఏమైంది అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా పర్లేదు, బాగుంది. అంటే సెకండ్ హాఫ్ కూడా ఫస్ట్ హాఫ్ లెవెల్లో ఉండుంటే విశ్వక్సేన్ అన్నట్టు శివాలు ఎత్తిపోయేది. అయినా పర్లేదు, సినిమా డిసప్పాయింట్ అయితే చేయలేదు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అద్దిరిపోద్ది. ఇక్కడ స్క్రీన్ లో పరుగులు పెట్టుద్ది. ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అయిన 15 నిమిషాల్లోనే క్యారెక్టర్ ఇంట్రడక్షన్లు, ఓల్డ్ బిల్డింగ్ సెటప్ అంతా అయిపోద్ది. ఇక ఆ తర్వాత మొదలవుతాయి రాజకీయ నాయకుడిగా ఎదగడానికి రత్న వేసే ఎత్తులు, పై ఎత్తులు. అవన్నీ చూస్తే ఈడికంటే గుంట నక్కే నయం కదా అనిపిస్తుంది. యాక్చువల్ గా ఇక్కడ మనం తన క్యారెక్టర్ కి కనెక్ట్ అవ్వకూడదు, కానీ అవుతాం. ఎందుకంటే సినిమాలో ఎక్కడ తను మంచోడని, తనలో ఎక్కడో మంచితనం దాగుందని చెప్పే ప్రయత్నం చేయలేదు. జస్ట్ తను ఒక వేస్ట్ గాడు, లుచ్చాగాడు అన్నట్టే చూపించారు. దాంతో మనం ఆ క్యారెక్టర్ జర్నీని ఎంజాయ్ చేస్తాం. అలా మొత్తంగా ఫస్ట్ హాఫ్ అంతా ఎత్తులు, పై ఎత్తులు, వెన్నుపోట్లు, ట్విస్ట్లతో భలే ఉందనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ స్క్రీన్ ప్లే కొంచెం స్లో అవుద్ది. అంటే ఇక్కడ రాజకీయ చదరంగం కంటే హీరో హీరోయిన్ మధ్య వచ్చే ఫ్యామిలీ డ్రామా మీద ఎక్కువ ఫోకస్ చేశారు. అంటే ఇది బాగలేదని కాదు, బానే ఉంది. కానీ ఫస్ట్ హాఫ్ లో ఏదో మంచి ఎనర్జీ డ్రింక్ ఇచ్చి సెకండ్ హాఫ్ లో మజ్జిగ ఇచ్చేసరికి రెండు మిక్స్ అవ్వడానికి టైం పట్టింది. కానీ మొత్తానికి సినిమా అయితే బాగుంది అనుకుంటూ థియేటర్ నుంచి బయటకు వచ్చాను. ఇక సినిమాలో పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రత్నగా విశ్వక్సేన్ కుమ్మేశాడు. అందరు అంటున్నట్టు నిజంగానే తనకి ఇది కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అనొచ్చు. ఇప్పుడు ఎన్టీఆర్ ఎలాగో మ్యాన్ ఆఫ్ మ్యాసెస్ అంటున్నారు కదా, ఆ ఖాళీగా ఉన్న యంగ్ టైగర్ టైటిల్ ని మనోడికి ఇచ్చేయచ్చు, అర్హుడే. ఇక హీరోయిన్ నేహా శెట్టి విషయానికి వస్తే తనకి మంచి రోలే దక్కింది. పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉంది, యాక్టింగ్ కూడా బాగా చేసింది, అలాగే చూడటానికి కూడా బాగుంది. ఇక అంజలి కూడా బాగా చేసింది. కాకపోతే తన రోల్ అంత ఇంపాక్ట్ఫుల్ గా ఉన్నట్టు నాకేం అనిపించలేదు. ఇక సినిమాలో ఉన్న మిగిలిన క్యాస్ట్ అంతా ఎవరి క్యారెక్టర్లు తగ్గటాలు బాగానే చేశారు. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే యువన్ శంకర్ రాజా ఇచ్చిన బీజిఎం సాంగ్స్ బాగున్నాయి. ముఖ్యంగా బీజిఎం అయితే అద్దరిపోయింది, సినిమాని బాగా ఎలివేట్ చేసింది. ఇక సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నాచ్ ఉన్నాయి. ఇక డైరెక్టర్ చైతన్య కృష్ణ విషయానికి వస్తే తన పనితనం బాగుంది, కానీ సెకండ్ హాఫ్ మీద ఇంకొంచెం దృష్టి పెట్టాల్సింది. కానీ మొత్తంగా అయితే సినిమాని బాగానే హ్యాండిల్ చేశాడు. మనోడికి మంచి ఫ్యూచర్ ఉంది. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, మీరు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్తే సినిమా భలే ఉంది అనిపిస్తుంది. ఒకవేళ ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్తే పర్లేదు అనిపిస్తుంది. అది విషయం.